వాస్తు కేవలం ఇంటి కోసమే కాదు, ఆరోగ్యానికి గూడా చాలా మంచిది అని చెప్తుంటారు. మరి అలాంటి సమయంలో కిటికీలో నిర్మాణానికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా? వాస్తు అంటే ఏమిటమ్మా? ఒక ఒక సూక్ష్మంగా చెప్పాలి అంటే, ఒక ఇంట్లో గాలి, వెలుతురు సా కావలసిన విధంగా ప్రసారం అవుతూ ఉండేటట్టుగా ఇల్లు కట్టుకోవటమే వాస్తు నిర్మాణం. సింపుల్‌గా అంతే. ఒక గదిలోనే కాదు, మొత్తం ఇంటిలో కూడా మనకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా కిటికీలు, వెంటిలేటర్సు, తలుపులు ఇవన్నీ ఉండాల. ఇవన్నీ లేనప్పుడు వాస్తు ప్రకారము ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో ఎంట్రన్సు, నైరుతిలో పడగ్గది, వాయవ్యంలో పడగ్గది, మళ్ళీ 2 పడగ్గదుల మధ్యన టాయిలెట్సు. ఎంత వాస్తు ప్రకారం మీరు కట్టుకున్నా ఈ గాలి, వెలుతురు రాకపోతే ఫలితాలు ఏం గొప్పగా ఉండవు. గాలి, వెలుతురు రావటం మొట్టమొదటి నియమం వాస్తులో. ప్రాపర్‌గా గాలి రావాలి, వెలుతురు రావాలా. వచ్చిన గాలి అంటే ప్రాపర్‌గా గాలి రావటం అంటే ఏంటి? గాలి లోపలికి రావాలి, లోపల నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా కిటికీల నిర్మాణం ఉండాలి. కిటికీలు ఉన్నా కూడా వాటన్నింటిని మూసేసుకొని కూర్చుంటే ఎంత వాస్తు ప్రకారం కట్టినా ప్రయోజనం ఉండదు. సో కిటికీలు, వెంటిలేషన్ ఇదంతా కూడా వాస్తులో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. కిటికీలు అన్నీ కూడా చాలా పద్ధతిలో ఉండాలి.